ఉస్తాద్ భగత్ సింగ్. సో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న 'ఓజీ' మూవీ రిలీజ్‌కైతే సిద్ధమవుతుంది కదా! సో, కంప్లీట్‌గా అందరూ 'ఓజీ' ఫేవర్‌లో ఉండగా, పవన్ కళ్యాణ్ గారు మాత్రం 'హారిస్ శంకర్' గారి దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్‌ని కంప్లీట్ చేసే పనిలో అయితే పడ్డారు. సో, ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో, రాశి ఖన్నా గారు అండ్ శ్రీలీల గారు దీంట్లో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి పాత్రకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ మనకి సండే నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ దీంట్లో భాగంగా రాశి ఖన్నా గారితో పాటు ఒక సాంగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు స్టెప్స్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, దేవిశ్రీ ప్రసాద్ గారు స్వరపరిచిన ఈ గీతానికి దినేష్ మాస్టర్ గారు మనకి డాన్స్ స్టెప్స్ అయితే కంపోజ్ చేస్తున్నారు. సో, ఈ వీకెండ్ కల్లా ఈ సాంగ్ అయితే కంప్లీట్ అవబోతుంది. అండ్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అవబోతున్నట్టు తెలుస్తుంది. సో, అక్టోబర్ చివరికల్లా సినిమా మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి దీన్ని 2026 మనకి స్టార్టింగ్‌లో గానీ లేదా డిసెంబర్ అని కూడా టాక్ ఉంది. 2025 డిసెంబర్ ఆర్ 2026 స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్‌లో గానీ ఈ మూవీని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, దేవిశ్రీ ప్రసాద్ గారు దీనికి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. అండ్ బోస్ గారు దీనికి కెమెరామెన్‌గా అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రీసెంట్‌గా 'హారిస్ శంకర్' గారు మనకి మాట్లాడుతూ ఒక రిలీజ్ డేట్ గురించి ఇది నిర్మాతల నిర్ణయం. బట్ నేనైతే మాత్రం డిసెంబర్‌లో వస్తుందని చెప్పి ఎక్కువగా అనుకుంటున్నానని చెప్పైతే చెప్పారు. సో, ఈ మాట విన్న తర్వాత ఫ్యాన్స్‌లో అయితే ఒక రకమైన ఎంథూసియాజం అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ మనకి డిసెంబర్ వరకు కంప్లీట్‌గా ప్యాక్డ్‌గా ఉంది. మనకి ఆల్రెడీ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయింది జూలైలో. సో, ఆగస్ట్ గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా 'ఓజీ' వస్తుంది. సో, అక్టోబర్, నవంబర్ గ్యాప్ ఇచ్చి డిసెంబర్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తున్నట్లయితే 3 సినిమాలు ఏవైతే పెండింగ్‌లో ఉండిపోయిన 3 సినిమాలు కూడా కంటిన్యూస్‌గా ఒక 6 మంత్స్ గ్యాప్‌లోనే రిలీజ్ అవుతున్నట్లనమాట పవన్ కళ్యాణ్ గారివి. సో, ఈ విధంగా మనకి ప్లాన్ చేసుకుంటే మాత్రం కంప్లీట్‌గా ఫ్యాన్స్ ఒక హై చూసినట్లే అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే 3 మూవీస్‌ని లైన్‌గా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందులోని పెద్ద హీరో మూవీ బ్యాక్ టు బ్యాక్ రావడం కూడా మనం ఈ మధ్యలో చూడలేదు. అండ్ దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్ గారు అండ్ 'హారిస్ శంకర్' గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ మీద హైప్ అయితే క్రియేట్ అయింది. బట్ రీసెంట్‌గా రిలీజ్ అయిన పోస్టర్స్ గానీ ఏవైనా సరే చాలా బాగున్నాయి. అండ్ దీంతో పాటు చెప్తున్నట్లయితే మనకి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అయితే కనిపిస్తున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ దీంతో పాటు ఈ మూవీ మీద అంచనాలు ఎంత వేగంగా అయితే పెరుగుతున్నాయో పోస్ట్ ప్రొడక్షన్ కూడా అంతే ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, అండ్ దీంతో పాటు మనకి కొత్తగా ఇంకొక విషయం ఏంటంటే డిసెంబర్ ప్లానింగ్ అంటున్నారు కదా. ఆల్రెడీ మనకి ఏదైతే మనకి బాలయ్య బాబు గారి సినిమా ఏదైతే ఉందో 'అఖండ 2' మనకి 'ఓజీ'తో క్లాష్ వచ్చింది. 'ఓజీ' క్లాష్ నుంచి పోస్ట్‌పోన్ చేసుకొని డిసెంబర్ 5th డేట్‌ని అయితే టార్గెట్ చేస్తున్నారు. సో, ఇన్ కేస్ చూసుకున్నట్లయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా డిసెంబర్ రిలీజ్ అనుకుంటే డిసెంబర్ 5th మాత్రమే కనిపిస్తుంది. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే మళ్ళీ బాలయ్య బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారికి కాంబినేషన్‌లో సినిమా పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మాక్సిమం ఇది జరగకపోవచ్చు. బట్ 'అఖండ 2' డిసెంబర్ 5th వస్తుంది. దాని తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' గారు రిలీజ్ చేస్తారు. బట్ స్టిల్ మనకి ఈ న్యూస్ కొంచెం దాన్ని ట్విస్ట్ చేసి ఫ్యాన్స్ అయితే దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ చాలామంది గొడవలు పెట్టడానికి కూడా చూస్తున్నారు. సో, ఇప్పుడు చూస్తున్నట్లయితే 'రాజా సాబ్' డిసెంబర్ నుంచి జనవరి 9th అయితే వెళ్ళిపోయింది. సో, డిసెంబర్లో చాలా వరకు కూడా మనకి గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో, ఆ గ్యాప్‌ని ఫిల్ చేసుకోవడానికి చాలా మూవీస్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాయి. అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా డిసెంబర్లో వచ్చే ఛాన్స్‌ని కొట్టిపడేయలేం. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.